దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మంచి వేసవి సమయంలో మనం ఉన్నాం కదా. ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ ఎండల వలన మనకి చాలా భౌతికపరమైన నీరసం వస్తూ ఉంటుంది, డీహైడ్రేషన్ వస్తూ ఉంటుంది. అలాగే ఎండ వలన చిరాకు, కోపం కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మనం గమనించినప్పుడు ఎండ వలన మనము ఎక్కువ దూరం ప్రయాణం చేయలేము. ఎండ వలన ఎక్కడ నీడ కనిపిస్తుందో అక్కడ ఆగిపోదాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎండ వలన ఎవరైనా ఒక చల్లని నీరు ఏదైనా ఇస్తే బాగుంటుంది, ఒక ఆదరణ కావాలి, ఒక సేద తీర్చుకోవాలి అని అనుకుంటాం మనం. సో ఈ నేపథ్యంలోని ఎండ అనేది మామూలుగా మంచి వాతావరణంలో మనం ప్రయాణం చేసినంతగా ఎండలో ప్రయాణం చేయలేము. సో జీవిత ప్రయాణం దగ్గరికి వచ్చినప్పటికీ కూడాను ఎండ మన యొక్క జీవితంలో కూడాను అలాగే ఉంటుందండి. భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. లేఖన భాగం చూద్దామా? హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి ఇలా రాస్తున్నారు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే అని చెప్తా ఉన్నారు. మహా ఎండకు మరి కాలిన అరణ్యంలో అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. సో మనము జ్ఞాపం చేసుకునేటప్పుడు ఈ మాటలు ఇజ్రాయేలు జనాంగంతో చెప్పబడింది. ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి కనానుకు నడిచిన నేపథ్యంలో వారు ఆ యొక్క అరణ్య ప్రాంతం అంతట్లో వారు నడుస్తూ ఉంటుండే, కానీ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఎండ దెబ్బ కానీ లేకపోతే రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారిని కాచి కాపాడుతూ మరి దేవుడు వారిని నడిపించారు. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడాను అంతటి అరణ్యంలోని ఏ లోటుపాట్లు లేకుండా ప్రతి విషయంలో కూడా దేవుడు వారిని సంరక్షించరు, పోషించరు, నడిపించరు. సో అలాంటి అరణ్య ప్రాంతంలోని దేవుడు వాళ్ళని అంతలాగా వాళ్ళకి కేర్ దేవుడు తీసుకున్నారు. ఈ యొక్క దినాన్ని మనకి కూడాను ఈ మాటలు వర్తిస్తాయి. మన యొక్క జీవిత ప్రయాణంలో కూడాను ఇలాంటి అరణ్య యాత్రలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలా సమయాల్లో సందర్భాల్లో ఇలాంటి అరణ్య యాత్రలాగా ఉండి ఈ యొక్క జీవిత ప్రయాణము ఎటువైపు పోతూ ఉంది, లేకపోతే అనుదినము లేకపోతే జీవిత ప్రయాణంలో ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లోని ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితులు వచ్చి నిందలు అవనియండి, అవమానాలు, అపజయాలు, లేకపోతే విశ్వాసము కోల్పోయేటటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లోని నిరాశ నిస్పృహలు వచ్చే సమయంలోని సందర్భంలోని మనకి కూడాను ఎక్కడైనా సేద తీస్తే బాగుంటుంది, ఎవరైనా మనల్ని అక్కున చేర్చుకొని మన విషయంలోని ఒక కన్సర్న్ కలిగి ఉంటే బాగుంటుంది, కేర్ కలిగి ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సో దేవుని తలక లేఖన భాగంలో చాలా అమూల్యమైనవి, చాలా విలువైనవి. మన యొక్క జీవితాల్లోని అటు ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని ఇటు దైనందిన జీవిత ప్రయాణంలోని ఎంతగానో దోహదపడేవి. ప్రతి సమయానికి ప్రతి సందర్భంలో కూడాను మనతో దేవుడు తానే ప్రత్యక్షంగా మాట్లాడినట్లు దేవుడు లేఖన భాగాలు రాయించారు. వాటి మనం చదువుతూ ఉంటుండగాని దేవుడు మనతో ఉండి మన పక్షంగాని మన ప్రక్కనే ఉండి మనతో మాట్లాడినట్లు మనల్ని సేదదీస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము ప్రతి మాట కూడాను అలసట కలిగి ఉన్న వాళ్ళకి ఊరట కలిగించే మాటలండి. సో ఇక మాటలు ఎందుకు ఈ రీతిగా మనము జ్ఞాపం చేసుకుంటున్నాము? బైబిల్ గ్రంథంలోని అనేక మంది యొక్క జీవితాల్లో కూడాను ఇలాగే ఎండకు కాలిపోయి అరణ్యంలో ప్రయాణం చేస్తున్న సమయంలోని ఇంకా ఎలాంటి నిరీక్షణ ఉందా లేదా, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనుకునే నేపథ్యంలో దేవుడు వారికి ఎలాగా సహాయపడ్డారు, వారు ఏం చేశారు, లేకపోతే మంచి స్థితిలో ఉంచి కూడా దేవుడికి ఎలాగ వాళ్ళు ఆరాధించారు అన్నది మనం జ్ఞాపం చేసుకుంటాం. ఎందుకంటే మానవ తలకి జీవిత ప్రయాణము రెండు, మంచి చెడు, కష్టము అలాగే సుఖము, వ్యాధి ఆరోగ్యము, ఇలాగా మనం చూసుకునేటప్పుడు ఈ రెండు సైమల్టేనియస్గా వెళ్తూ ఉంటాయి అనేకమైన మార్లు కూడాను. సో ప్రతి ఒక్క విషయంలో కూడాను దేవుని తాలూకా సహాయం మనకి ఎంతగానో అవసరము, దేవుని తల్లిక తోడ్పాటు ఎంతకైనా మనకు అవసరము, దేవుని తల్లిక ఆదరణ మనకి ఎంతగానో అవసరము, దేవుని తల్లిక ఆలోచన మనకి ఎంతగానో అవసరము, దేవుని తల్లిక తోడు మనకి ఎంతగానో అవసరము, దేవుని తల్లిక నడిపింపు మనకి ఎంతగానో అవసరము. ఈ నేపథ్యంలోని దేవుని తోడు ఉంటే, దేవుని సహాయం ఉంటే కష్టాలు రావా అండి అని మనం అనుకోవచ్చు. కష్టాలు రాకుండా మానవు, కానీ ఆ యొక్క కష్టాల్లో కూడా దేవుడు తోడుగా ఉంటారు. దేవుని తల్లిక లేఖన భాగం ఇలా తెలియచేస్తూ ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం చూసుకునేటప్పుడు ఆ యొక్క
జలమల్లో బడి వెళ్ళినా, అగ్నిలో వెళ్ళినా కూడాను నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు తెలియచేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి వాటి నుంచి విడిపించే దేవుడు, లేకపోతే సహాయం చేసే దేవుడు, పైకి తీసుకుని వచ్చే దేవుడు. ఎందుకనంటే జీవిత పోరాటం అనేది ఇలాగా తెలియచేస్తున్నారు భక్తులు కొంతమంది. యోబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకునేటప్పుడు యోబు గారు ఇలాగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ యొక్క జీవితంలోని నెమ్మది లేదు, విశ్రాంతి లేదు అని తెలియచేస్తున్నారండి. అదే యోబు గ్రంథకర్త యోబు గ్రంథంలోని 7వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకునేటప్పుడు నరుని కాలము యుద్ధకాలం కాదా అని చెప్తున్నారు. అవును, ఎప్పుడు యుద్ధము పోరాటాలే, ఏదో ఒక పోరాటం, ఆధ్యాత్మికమైన జీవితంలో పోరాటాలు, దైనందిన జీవితంలో పోరాటాలు, ప్రతికూలమైన పరిస్థితులతో పోరాటాలు, ప్రతికూలమైన మనుషులతో పోరాటాలు, ఈ రీతిగా జీవితం కొనసాగిపోతూ ఉంటుంది. మోషే గారి యొక్క తన యొక్క ప్రార్థనలో ఆయన ఇలాగ తెలియచేస్తున్నారు. 90వ సంకీర్తనలోని 9వ చరణం దగ్గరకు రాగానే మరి ఆ నరుల జీవిత కాలం గురించి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలను తెలియచేస్తూ అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని తెలియచేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోని దేవుడు మనకి ఎలాగుంటున్నారు, మనము ఎక్కడ చేరాలి, మనకి కావాల్సిన ఒక ఒక కంఫర్ట్ కావాలి, మనకు ఒక ఆశ్రయ దుర్గంగా మనకు కావాలనుకునేటప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే మరలా దేవుడు మాత్రమే. ఈ లోకంలోని ఒక సామెత ఉంటుందండి, ఏ దిక్కు లేకపోతే తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకోండి అని చెప్పి పల్లెటూరు సామెత ఉంటుంది. అంటే తూర్పున దేవుడు ఉంటారు, దేవుడే దిక్కు అని చెప్పి సామెత ఉంటుంది. ఈ యొక్క దినాన్ని దేవుడే మన యొక్క దిక్కు. ప్రతి ఒక్కరికి కూడాను, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను దేవుడు లేకుండా ఏదీ లేదు, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుడే దిక్కు. ఈ యొక్క దినాన్ని ఆ యొక్క దేవుడు మన యొక్క జీవితంలోని ఎలాగ సహాయం చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సందర్భంలో అని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మహా ఎండకు కాలిన సమయంలోని ఎలాంటి అరణ్య ప్రదేశంలోని దావీదు మహారాజు గారికి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందండి. ఆయన యొక్క జీవితంలో కూడాను ఆయన జీవిత ప్రయాణంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి ఆ పరిస్థితి అంటే సౌలు రాజుగారు మరి దావీదు మహారాజు గారిని వెంటాడుతున్నారు, ఎదుగుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈయన్ని చంపుదామని చెప్పి. ఆ సమయంలోని దావీదు గారు తీసుకున్న నిర్ణయము, దావీదు గారు ఎక్కడైతే స్టే చేశారో, ఆయన ఏం చేశారో అవన్నీ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన యొక్క జీవితంలో కలిగే పరిణామాలన్నీ కూడా మన యొక్క జీవితంలోనికి దేవుడు అన్వయిస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నారు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 23వ అధ్యాయంలోని 29వ వచనంలో ఇలా రాస్తున్నారు. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గదీకి వచ్చి కొండ స్థలంలో నివాసం చేయుచుండెను అని రాస్తున్నారు. సో ఈ దినాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న వాక్యము, మహా ఎండకు కాలిన అరణ్యంలో ప్రయాణం చేస్తూ విశ్రాంతి లేని సమయంలోని, ఆదరణ లేని సమయంలోని ఏన్గేది అనే ప్రాంతముకు మనం చేరుకోవాలి. పాత నిబంధన కాలంలో కానీ కృత నిబంధన కాలంలో కానీ దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుని తల్లిక లేఖన బాగా తెలియచేస్తున్నాయి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం దగ్గరకు వచ్చేసరికి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను అని దేవుని తల్లిక లేఖన భాగం తెలియచేస్తుంది. సో ఈ యొక్క దినాన్ని మొట్టమొదటిగా ఈ యొక్క దావీదు మహారాజు గారు ఏం చేస్తున్నారంటే ఏన్గెది ప్రాంతంకి వచ్చారు. ఆయన ఏన్గెది ప్రాంతానికి ఎందుకు వచ్చారు అంటే సౌలు మహారాజు గారు తరుముతూ ఉంటే ఆయన దాక్కోవడానికి అక్కడికి వచ్చారనమాట. ఇక ఆశ్రయంగా దాన్ని యొక్క గుహను ఏన్గెది ప్రాంతాన్ని చేసుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఏన్గెది ఏ యొక్క అనుభవాలని మనకి నేర్పిస్తుంది అని మనం చూసుకునేటప్పుడు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూద్దామండి. భక్తులు తెలియచేసిన మాటలు. మొట్టమొదటిగా సొలొమోను రాజుగారు రాస్తున్న పరమగీతాల గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని 14వ వచనంలో ఒక మాట, చక్కని మాట రాస్తున్నారు. ఏన్గెది ప్రాంతము గురించి ఆయన ప్రస్తావిస్తూ ఇలా తెలియచేస్తున్నారనమాట. నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షవనంలోని కర్పూరపు పూగుతులతో సమానుడు అని రాస్తున్నారు. పరమగీతాలు అనేవి ఇద్దరు వ్యక్తుల గురించి రాస్తున్నారు. ఒకటి ప్రియుడు, ప్రియురాలు, ఇద్దరి మధ్య సంభాషణ. ప్రియుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నారు, ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ ప్రియురాలు ప్రియుడి గురించి వర్ణిస్తుందన్నమాట. ఏమని వర్ణిస్తుందంటే నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షవనంలోని కర్పూరపు పూగుతులతో సమానుడు
అని చెప్తోంది. ఏనిగేది ప్రాంతము బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు చక్కని ప్రాంతము చుట్టూ కూడాను అరణ్యాలు ఉండే సమయంలోని అరణ్యంలోని ఒక మధ్యలోని ఈ యొక్క ఏనిగేది ప్రాంతం ఉంటుంది. ఏనిగేది ప్రాంతంలోని గుహలు ఉంటాయి. తర్వాత చక్కగా మరి నీటి ఓటలు ఉంటాయి. ఖర్జూరపు చెట్లు అక్కడ ఉంటాయి. ద్రాక్ష వనం గురించి రాస్తున్నారు. ఇక్కడ అలాగే కర్పూరపు పూగుతులతో రాస్తున్నారు. అంటే అక్కడ సువాసన వెదజల్లబడ్డము మంచి ఫ్రాగ్రెన్స్ అంది మనం చూస్తూ ఉన్నాం. మంచి పరిమళ వాసన అది మనం చూస్తూ ఉన్నాం. జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు ఇలా రాస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేసరికి చచ్చిన వారై ఉండగా అని రాస్తున్నాడు. అంటే చచ్చినవి ఏవైనా సరే మంచి వాసన వస్తాయా అంటే అస్సలు మంచి వాసన రావు. చాలా కుళ్ళు పట్టిన వాసన, భయంకరమైన వాసన వస్తుంది. కాబట్టి మనము ఆధ్యాత్మికమైన స్థితిలోని లోకం అనే పాపంలోని పడిపోయినప్పుడు రక్షించబడకముందు అలాంటి భారాల్ని మోసుకొని మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తను ఏం చేస్తున్నారు మనకినంటే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 2వ వచనం ఇలా తెలియచేస్తున్నారు. మనము పరిమళ వాసనగా ఉండడం కొరకు క్రీస్తు తన్ను తాను అర్పించుకున్నారంట, బలిగా అర్పించుకున్నారు ఆయన. ఈ యొక్క దినాన్ని మన యొక్క బ్రతుకులను పరిమళ వాసనగా మార్చడం కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నారు. అలాగే ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి వచ్చేసరికి ఈ రీతిగా పరిమళ వాసన మనకి తెలియచేస్తున్నారు. భౌతికపరమైన జీవితం దగ్గరికి వచ్చేసరికి ఎన్నో నిందలు, అవమానాలు, వేదనలు, సూటిపోటు మాటలు, ఫెయిల్యూర్స్ అనే ఇలాంటివన్నీ కూడా మన యొక్క జీవితాలకు బ్యాడ్ ఫ్రాగ్రెన్స్, చెడు వాసన తీసుకొని మరి ఇలాగ ఉండేటప్పుడు దేవుడు కూడాను ఏం చేస్తున్నారంటే ఇలాంటి భారాలన్నీ మోసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరలా దేవుడు వాటి అన్నిటిని కూడాను మరి సంతోషకరంగాను ఆహ్లాదకరంగాను మంచిగా మారుస్తూ ఉన్నారండి. ఏ ఏ చోట్లయితే నిందబడి ఉన్నారో ఆయా చోట్లను దేవుడు రెట్టింపు ఘనతను మరి మంచి పేరును దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో ఏనిగది అనుభవం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేటప్పుడు మంచి పరిమళ వాసనాన్ని తీసుకుని వచ్చేదిగా మనం చూస్తూ ఉన్నామండి. రెండవ అనుభవాన్ని మనం చూద్దాము. ఏనిగది అనుభవం ఇంకా మనకి ఏం చూపుతుందంటే అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోని 24వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలు ఇలా రాస్తున్నారు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసంలగు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులకు వెదకుటకై బయలుదేరను అని రాస్తున్నారండి. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఆ యొక్క ప్రాంతము ఏనిగది ప్రాంతము దేనికి కూడాను మరి వాసంగా ఉందనంటే కొండ మేకలకు మరి వాసంగా ఉందంట. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందనంటే ఆ యొక్క కొండ మేకలు దేనికి వస్తాయి, ఒక మేత కొరకు మరి నీటి కొరకు వస్తాయి. కాబట్టి ఆ యొక్క ఏనిగది ప్రాంతంలోని నీటి ఓట్లు ఉంటాయి. నీటి ఓట్లుండే ప్రదేశం అనమాట. కాబట్టి నీటి ఓట్లుండే ప్రదేశానికి కొండ మేకలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం దొరుకుతూ ఉంది అని మనం చూసుకునేటప్పుడు రెండవదిగా జీవపు ఓట, నీటి ఓట్లు, జీవపు ఓట. ఏనిగది ప్రాంతము రెండవ అనుభవం ఏంటంటే దేవుడు మనకి ఈ రీతిగా తెలియచేస్తున్నారు. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మన యొక్క జీవితాలకు అవసరమైన జీవాన్ని ఇస్తారు. దావీదు మహారాజు రాస్తున్న కీర్తనలోని మనం చూసుకునేటప్పుడు 36వ సంకీర్తన 9వ చరణం దగ్గరికి వచ్చేసరికి నీ యొద్ద జీవపు ఓట కలదు అని చెప్తున్నారు. ఎస్, దేవుని దగ్గర జీవపు ఓట ఉందండి. ఆ యొక్క జీవపు ఓట ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క లోకంలో యేసు ప్రభువారు జీవిస్తున్న కాలంలోని ఆయన యొక్క పరిచర్య భాగంగాను సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పడం కొరకు, సువార్త చెప్పడం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు అక్కడ లేఖన భాగాలు మనం చూసుకునేటప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు వాటర్ ఇమ్మని అడుగుతున్నారు. ఆమె ఏం చెప్తుందనంటే నాకు సమరయ స్త్రీనైనా నన్ను వాటర్ ఎలాగ అడుగుతున్నావు అని చెప్తున్నారు. మరి దేవుడు ఏం చెప్తున్నారు ఆ కుమార్తెకనంటే నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడని చెప్తున్నారండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనము నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనని చెప్పాను అని చెప్తున్నారు. అప్పుడు వరకు కూడాను ఆమె యొక్క జీవితంలోని మరి జీవం లేదు, ఏదో ఒకటి బ్రతకత ఉంది, కానీ ఆ యొక్క జీవితంలోకి అర్థం లేదు, పరమార్థం లేదు, ఆ యొక్క జీవితం కొనసాగిపోతుంది.
యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యం అనే జీవాన్ని, జీవపు ఓటను ఇచ్చి ఉన్నారో, ఆ యొక్క జీవపు ఓట వెళ్ళి ఆమె యొక్క హృదయంలోనికి వెళ్ళి ఆమె యొక్క జీవితాన్ని మార్చింది. ఆమె యొక్క జీవితాన్ని మార్చిన వెంటనే ఆమె ఊర్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క సువార్త ఊర్లో వారందరికీ చెప్పగానే ఊర్లో వారు విన్నవారందరూ కూడా రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని దేవుని వాక్యం మనకి జీవాన్ని కలుగజేస్తుంది. మన యొక్క జీవిత ప్రయాణంలో, అటు ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని ప్రతి విషయంలో కూడాను దేవుని తాలూకా మాటలు మనకి జీవాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఇక జీవాన్ని కలుగజేసే మాటలు మనం ఒక్క మాట జ్ఞాపకం చేసినప్పుడు, దేవుడు సర్వ సృష్టిని ఆయన సృజించినప్పుడు నోటి మాట చేత ప్రతిదీ కూడా దేవుడు సృష్టించరు. సో ఈ యొక్క దినాన్ని మీ యొక్క జీవితంలోని ఎక్కడ ఎలాంటివి అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉన్నాయి, దేవుడు మారుస్తాడా లేదా, ఇంకా కాలిపోయి మాడి మసైపోతున్నావు, దేవుడు రక్షించలేరా అని ఇలాంటి సందేహాలు ఉన్న వారితోటి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు వచ్చినప్పుడు నా యొక్క జీవపు జీవాన్ని మీకు అనుగ్రహించి మీ యొక్క బ్రతుకుల్ని నేను మార్చగలను, మీ యొక్క పరిస్థితులను మార్చగలను అని దేవుడు తెలియచేస్తున్నారు. సో రెండవది మనం చూసుకునేటప్పుడు ఏన్గేది అనుభవం జీవాన్ని కలుగజేస్తుంది, జీవపు ఓట్లు కలిగి ఉన్న స్థలంగా మనం గమనించగలుగుతూ ఉన్నామండి. మూడవది మనం చూసుకునేటప్పుడు ఏన్గేది ప్రాంతం ఏంటంటే అదొక దాగుచోటు. మరి దావీదు మహారాజు గారు సౌలు దగ్గర నుంచి ఆయన తప్పించబడడం కొరకు, తన్ను తాను రక్షించడం కొరకు ఇక ఏనిగిది ప్రాంతం వచ్చారు. కీర్తనలో మనం 2 కీర్తనలు చూసుకునేటప్పుడు కీర్తనలు 57వ సంకీర్తన అలాగే 142వ సంకీర్తన 2 కూడా మనం చూసుకునేటప్పుడు అక్కడ రాస్తున్నారు, దావీదు మహారాజు గారు ఇక గుహలో దాగుకొన్నప్పుడు ఆయన ఈ యొక్క కీర్తనలు రచించారు అని మనం తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఆయన తాలూకా సిచ్యువేషన్ అంతా కూడాను ఆ యొక్క కీర్తనలో ఆయన వర్ణిస్తూ ఉన్నారు, ఆయన తాలూకా ప్రతి పరిస్థితి కూడా. సో ఇక ఏనిగతి ప్రాంతం అనేది దాగుచోటుగా ఉన్నది. చాలా సందర్భాల్లో దావీదు మహారాజు గారు ఇలా తెలియచేస్తున్నారు, నా ఆశ్రయదుర్గము నీవే, నా దాగుచోట నీవే అని తెలియచేస్తున్నారు. ఇంకా ఆ యొక్క 57వ సంకీర్తన 3వ చరణం దగ్గరకు వచ్చేసరికి అన్ని ద్వారాలు మూసుకుపోయాయి కాబట్టి ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తారు అని తెలియచేస్తున్నారు. అవును, ఆశ్రయదుర్గము ఈ లోకంలోని మనం మనుషులను ఆశ్రయించినప్పుడు కానీ దేనిని ఆశ్రయించినప్పుడు కానీ అవి ఏవైనా మనలో రక్షిస్తాయో లేదో, లేకపోతే అవన్నీ కూడా మనల్ని హైట్ చేస్తాయో లేదో ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మనుషుల నుంచి. కానీ దేవుని యొక్క దాగుచోట్లో దేవునిలో మనం దాక్కున్నప్పుడు, దేవుని సన్నిధానంలో మనం దాక్కున్నప్పుడు దేవుడు తన యొక్క రెక్కల చాటును మనం భద్రపరుస్తాడు. కోడి తన యొక్క పిల్లలను తన యొక్క రెక్కల చాటును ఏ రీతికైతే భద్రపరుస్తుందో శత్రుతాలిక దాడి నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడతారు. ఎందుకని అంటే దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది. పేతురు గారు రాస్తున్నారు కదా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం దగ్గర రాగానే, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహములే ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. కాబట్టి అలాంటి శత్రుజోలికి మనము పడిపోకుండా, శత్రుతాలిక కుయుక్తులకు మరి కుట్రలకు పన్నాగాలకు మనం పడిపోకుండా దేవుడు మనలో కాచి కాపాడే దేవుడై ఉన్నాడు ప్రతిసారి కూడాను. కాబట్టి ఏన్గది అనుభవం మరి మూడవదిగా మనకు నేర్పేది ఏంటంటే దాగుచోటు, ఆశ్రయదుర్గము. దేవుడు మనకి గొప్ప దాగుచోటుగా ఉన్నాడండి. మనం ఎప్పుడైనా సరే దేవా నీవే నాకు దిక్కు, నువ్వు నన్ను కాపాడు తండ్రి అని మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడు తన యొక్క చిత్తానుసారమైన తన దక్షిణ హస్తాన్ని చాపి మన పట్ల ఆయన తాలూకా రక్షణను కనుపరిచే దేవుడై ఉన్నాడండి. ఈ యొక్క దినాన్ని ఏన్గది అనుభవము దాగుచోటుగా ఉందన్నమాట. ఆశ్రయదుర్గంగా మనం ఉండడం చూస్తూ ఉన్నాము, ఆదరణిచ్చేదిగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూసుకునేటప్పుడు 4వదిగా ఏనిగది అనుభవం ఏంటి నేర్పిస్తూ ఉంది అని మనం చూసుకునేటప్పుడు క్షమించే స్థలంగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక సౌలు గారు ఇక దావీదును చాలా మరి వెతుకుతూ ఉన్నారు, తరుముతూ ఉన్నారు. ఎందుకనంటే ఎలాగైనా సరే ఇక దావీదును చంపేద్దామని చెప్పి. కానీ దావీదు గారు ఏం చెప్తున్నారంటే ఆయన్ని నేను చంపను అని చెప్తున్నారండి. రండి చూద్దాము. సమూయేలు 1 గ్రంథము 24వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 5వ వచనం నుంచి ఇలా రాస్తున్నారు, సౌలు పై వస్త్రమును తన కోసనని దావీదు మనసును వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను
అని తన జనులతో చెప్పెను. ఇంకా దావీదు మరలా ఆ యొక్క సౌలు గారితో కూడా ఇలా మాట్లాడుతున్నారు. 13వ వచనం దగ్గర రాగానే, పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను అని చెప్తున్నాడు. అభిషేకించారు సౌలు గారిని, దావీదుని కూడా అభిషేకించారు దేవుడే. కానీ ఇక దావీదు గారికి ఉన్న మంచి మనస్సు ఏంటినంటే, ఆయన దేవుని చేత అభిషేకించబడినవాడు కదా, నేను చంపను, ఈ పాపానికి నేను ఒడగట్టుకోను అంటున్నాడు. అప్పుడు సౌలు గారు కూడా ఇలాగే అనుకోవాలి, ఈ యొక్క దావీదు కూడాను దేవుని చేత అభిషేకించబడినవాడు కదా, నేను ఇలాగ చంపడానికి వెళ్ళకూడదు అని అనుకోలేదు. చాలా పెద్ద వయసు ఉంది, చాలా అనుభవం ఉంది, మంచి పదవిలో ఉన్నాడు, కానీ ఆయనకి అలాంటి మనసు లేదు. దావీదు వయసులో చిన్నవాడు, అనుభవంలో చాలా చిన్నవాడు, కానీ దావీదు మహారాజుకి క్షమాబుద్ధి ఉందండి. క్షమాబుద్ధి ఉండి ఆ యొక్క సౌలు గారికి చెప్తున్నారు, నేను నిన్ను చంపను, నా గురించి ఎవరైనా ఏ మాటలు చెప్పినా కూడా నువ్వు దాన్ని వినొద్దు, నమ్మొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి సౌలు ఆ మాటలు గమనిస్తూ ఉన్నాడు, ఆ మాటలను ఆయన గ్రహించుకున్నాడు. అలాగే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు కూడా ఈ రీతిగా తెలియచేస్తారండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం దగ్గరికి వచ్చేసరికి, మీ శత్రువులను ప్రేమించండి, మీరు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంటాడు. మన నిజ జీవితంలోని చాలామందిని మనం చూస్తూ ఉంటాం, బయటికి మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది వెనక నుంచి బిహైండ్ ద స్క్రీన్ మనకి గోతులు తీస్తూ ఉంటారు. లేనిపోయిన మాటలు స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి లేనిపోయినవి చెప్పి ఎన్నెన్నో తగాదాలు తెచ్చుకునేవారు, బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకుని వచ్చేవారు, బ్యాడ్ సీడ్స్ వేసేవారు చాలామంది ఉంటారు. ఇలాగ మనం చూసుకునేటప్పుడు దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. సామెతల గ్రంథకర్త 12వ అధ్యాయంలో రాస్తున్నారు కదా, కత్తిపోటు వంటి మాటలు కలవారు ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి లిస్టులో మనం ఉండకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో అంటే మన మాటల ద్వారా కూడా లేకపోతే చేతల ద్వారా ఏ రీతిగా కూడాను మనము హాని చేసే వారికి ఉండకూడదు. క్షమాబుద్ధి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏనిగది ప్రాంతం దగ్గరికి దావీదు ఉన్నాడని చెప్పి సౌలు అక్కడికి వచ్చారు. కాబట్టి సౌలు యొక్క జీవితంలోకి క్షమ వచ్చింది. మనల్ని కూడా దేవుడు అలాగే కోరుకుంటున్నాడు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడాను ఇలాగే వచ్చామండి. చాలాసార్లు తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ కూడా దేవుడు ఎన్నోసార్లు తండ్రి వీరిని క్షమించండి అని చెప్పి మనకి క్షమ అనుగ్రహించారండి. లోకరాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చూసుకునేటప్పుడు, అయితే దేవుడు మనకిచ్చిన క్షమాని మనం నిలబెట్టుకోవాలి, ఆయన ఇచ్చిన రక్షణను మనం నిలబెట్టుకొని మరి ముందుకి కొనసాగిపోయేటప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఈ యొక్క దినాన్ని మరి ఏనిగేది ప్రాంతము అనేది క్షమ దొరికే స్థలంగా మనం చూస్తూ ఉన్నామండి. సో ఇంకా మనం చూసుకునేటప్పుడు ఏనిగది ప్రాంతంలో ఇంకేమి అనుభవం కలుగుతూ ఉంది అని మనం చూసుకునేటప్పుడు, 5వదిగా శత్రువుల ద్వారా ఆశీర్వచనాన్ని దొరికే స్థలంగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలోని 17వ వచనంలో ఇలా రాస్తున్నారు. దావీదుతో ఇట్లనను సౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. 16వ వచనం నుంచి చూద్దామండి. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయంగా నీవు రాజవగదువనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలండి. చూసారా, సౌలు ఎప్పుడైతే ఆయన ప్రభువా నేను నిన్ను క్షమించేశాను అని చెప్పి దావీదు సౌలుతో పలికిన మాటలు సౌలు వినగానే అతని హృదయము వెంటనే కదిలించబడింది. అతని హృదయము, అంత కఠిన హృదయము వెంటనే కరిగింది. కాబట్టి అతను చేసిన తప్పేంటి, అతను చేస్తున్న తప్పేంటో అతను రియలైజ్ అయ్యి వెంటనే దావీదును ఆశ్రదిస్తూ ఉన్నాడు. ఎట్లాగా ఆశ్రదిస్తూ ఉన్నాడంటే, అబ్బా నాకంటే నువ్వు ఎంత నీతిపరుడు, ఖచ్చితంగా దేవుడు ఈ రాజ్యంలో నిన్ను రాజుగా నియమిస్తాడు, నీ భవిష్యత్తు నాకు కనబడుతోంది, మంచి భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోని ఉన్నతమైన పదవుల కొరకు లేకపోతే ఏదో ఒకటి సాధిద్దామని అనేక మంది పగ ద్వారా కక్షల ద్వారా ఎలాగో ఒకలాగా సాధిద్దామని అనుకుంటారు. కానీ ఉన్నతమైన శ్రేష్టమైన మంచి మార్గం ఏంటంటే
ప్రేమించడము, క్షమించడము. ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నారు. యేసు ప్రభువారు కూడా మనకు నేర్పించింది కూడా అదే, ప్రేమించడము, క్షమించడము. ఆ రెండు చేసినప్పుడు మనుషులు గమనిస్తారో లేదో, మనుషులు గ్రహిస్తారో లేదో, కానీ దేవుడు ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారండి. మీరు చేసింది ఏది కూడా ఇప్పటి వరకు కూడా వ్యర్థం కాదు. మీరు చేసిన ప్రతిదానికి కూడాను దేవుడు ప్రతిఫలం ఇస్తారు. ఈ యొక్క బిడ్డలు నా విషయంలోని, నా దృష్టిలోని ఇలాగా నీతిగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేసిన దాన్ని బట్టి నేను ఖచ్చితంగా వీళ్ళకి ఉపకారం చేయాలి, వీళ్ళకి మంచిది ఇవ్వాలి అని దేవుడు నిర్ణయిస్తారు. కాబట్టి శత్రువుల ద్వారా ఆశీర్వచనము దావీదు మహారాజుకి దక్కింది. సో ఏనిగది అనుభవం అనేది గొప్ప ఆశీర్వచనము శత్రువుల ద్వారా. చాలాసార్లు మన శత్రువులే మనకి ఆశీర్వాదం. నేను అనేకమైన మార్లు సందేశం చెప్పినప్పుడు ఈ మాట చెప్తాను ఖచ్చితంగా. మన శత్రువే మనకి ఆశీర్వాదం. మనిషే శత్రువుగా వచ్చినా, పరిస్థితులే శత్రువుగా వచ్చినా కూడాను మనకు అది ఆశీర్వచనమే. ఎందుకనంటే శత్రువు అనేవాడు లేకపోతే మనం దేవుడి దగ్గరికి భారంగా వెళ్ళలేం కదా. శత్రువు మనకి ఎంత బాధ పెడతా ఉంటే మనం దేవుని దగ్గరికి అంత బాధగా వెళ్తూ ఉంటాం. అంటే దేవునికి మనం రోజు రోజుకి కూడా దగ్గర అవుతూ ఉన్నాం. శత్రువు అనేవాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తున్నాడండి. కాబట్టి దేవునికి ఎవరు దగ్గరగా అవుతూ ఉంటారో దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వదిస్తారు. ఎంతో అభిషేకాన్ని ఇస్తారు దేవుడు, ఎన్నో కృపవరాలను అనుగ్రహిస్తారు. బాహ్యంగా ఎన్నో రీతిలకు ఒకవేళ శ్రమలు కలగొచ్చేమో. పౌలు గారు ఇలా తెలియచేస్తున్నారు, బాహ్య పురుషుడు కృషించున్నా కూడాను ఆంతర్య పురుషుడు దినదినము కూడా నూతన పరచబడతా ఉన్నాడని చెప్తున్నాడు. అంటే బాహ్యంగా ఆయన ఎన్నో బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. కానీ ఆంతర్య విషయంలోకి వచ్చేసరికి ఈ ఆధ్యాత్మికమైన జీవితంలోనే చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు, గొప్ప స్ట్రాంగ్ వెపన్గా తయారవుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ మిరాకల్స్ ఏంటి, అక్కడ సంఘాలు స్థాపించడం ఏంటి, మనకి ఇన్ని పత్రికలు రాయడానికి ఏంటి. ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, నేను క్రీస్తుని పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు మరి శత్రువుల ద్వారా దేవుడు మనకి ఆశీర్వచనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా లేఖన భాగాలు ఏ రీతిగా తెలియచేస్తున్నాయి, 2 మాటలు చెప్తున్నాను నేను. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వచ్చేసరికి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహాయ మిత్రులుగా చేస్తానని తెలియచేస్తున్నారు. అలాగే కీర్తనకారుడు ఇలా తెలియచేస్తున్నాడు. 23వ సంకీర్తన 5వ చరణం దగ్గరికి వచ్చేసరికి, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అని తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మిమ్మల్ని శత్రువులుగా బాధిస్తున్నారా, లేకపోతే పరిస్థితులు మిమ్మల్ని శత్రువులుగా బాధిస్తున్నాయా? ఈ యొక్క దినాన్ని ప్రభు ప్రేమను బట్టి, ప్రభు యొక్క జాలిని బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి మీరు వారిని క్షమించండి. ప్రతిదీ కూడా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క శత్రువుల ద్వారా ఆ పరిస్థితులు కూడానే దేవుడు ఆశీర్వచనాన్ని కలుగ చేస్తారు. కాబట్టి అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 5వ అనుభవం మనకి ఏంటి నేర్పిస్తుందంటే, శత్రువుల ద్వారానే ఆశీర్వచనం నేర్పిస్తూ ఉంది. ఆశీర్వచనం దొరికే స్థలంగా మనకు కనబడుతుంది ఏనిగది ప్రాంతం అనేది. 6వది ఏంటి మనం చూస్తూ ఉన్నామంటే, విజయాన్ని ఇస్తూ ఉందండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని 20వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యెహోషాపాతు రాజు మనకి కనబడుతున్నారు. మొదటి 2 వచనాలు మనం చూసుకునేటప్పుడు, యెహోషాపాతు రాజు దగ్గరికి చాలామంది శత్రువులు నలుదిక్కుల నుంచి కూడా వచ్చారండి. మోయాబీలు, అమ్మోనీలు, మైనేలు కొంతమంది వచ్చారంట. సిరియన్ తట్టు నుండి గొప్ప సైన్యం కూడా ఆయన దగ్గరికి వచ్చారు అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడ గ్యాదర్ అయ్యారని అంటే 20వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి, వారు హససోన్ తామారు అను ఏన్గదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. ఎక్కడికి వచ్చారు యుద్ధం చేయడానికి అంటే, ఏన్గది ప్రాంతంకి వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారండి. ఏన్గది ప్రాంతము అని పేరు పెట్టకముందు ఫస్ట్ పేరు ఏంటంటే హససోన్ తామారు. ఆదికాండము 14వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకునేటప్పుడు అక్కడ కూడా రాస్తున్నారనమాట. సో ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి ఇక యెహోషాపాతుకి చాలా భయం వేసింది. అయ్యో, ఇంతమంది శత్రు సమూహం మా మీదకి వచ్చేస్తే మాకు శక్తి చాలదు, ఏం చేయడానికి కూడాను మాకు బలం చాలదు, మాకు దిక్కు లేదు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. కింది వచనాల దగ్గర రాగానే, రండి మన అందరము దేవుని దగ్గరికి వెళ్దాం. ఏనిగది ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి మరి దేవుని దగ్గరికి వెళ్దాం. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ కదా. అతని దగ్గరికి వెళ్ళి, మరి ఏంటి ఇంతమంది వచ్చారు, మేము ఏం చేయాలి, ఏం చేయడానికి మాకు శక్తి లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు అలా సైలెంట్గా ఉండండి, నేనే యుద్ధం చేస్తాను అని దేవుడు తెలియచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని మాటలకు విధేయత చూపించారు. దేవుడు ఏం చేయమన్నారో ఖచ్చితంగా అలాగే చేశారు. కాబట్టి వాళ్ళకి జీవితంలోని దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించారండి.
అదే 27వ వచనం చూసుకునేటప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంన ఇలాగన యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలనని యోధావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. హల్లెలూయా. ఏనిగది అనుభవం మనకి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉందండి. దేవుని దగ్గరికి ప్రయాసపడి భారం మోసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనలో మనలో ఆయన ఉండేటప్పుడు ఎక్కడ ఏ రకంగా శత్రువు దాడి చేసినప్పటికీ కూడా ఫైనల్గా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తారు. చాలాసార్లు అనుకోవచ్చు, మరి ఎక్కడ విజయం వస్తుందండి, ఎక్కడ ఏం జరుగుతుందండి, ఎన్నో వాగ్దానాలు వస్తున్నాయి, ఎన్నో దర్శనాలు వస్తున్నాయి, ఎన్నో కళలు వస్తున్నాయి, కానీ పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి అని అనుకుంటున్నారా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, బిహైండ్ ద స్క్రీన్ ఆయన కార్యం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఇప్పుడు కూడా లేరండి. కాబట్టి మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మరి ఫైనల్గా విజయాన్ని అనుగ్రహిస్తారు, సంతోషాన్ని అనుగ్రహిస్తారు, సాక్షిగా నిలబడతారు. శారమ్ గారు కూడా ఇలాగే అనుకున్నారు. ఆమె కూడాను ఇంకేంటి 90 ఇయర్స్ నాకు వచ్చేసి, ఆయనకి 100 ఇయర్స్ వచ్చేసి, ఇంకా ఇప్పటికీ కూడా ఈ వాగ్దాన ఫలం అనుభవించలేమో అని అనుకుంటున్నాం. కానీ గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆది కాండము మనం చూసుకునేటప్పుడు శారా గారు చెప్తున్నారు, ఎంతటి ముసలి వయసులోని అబ్రహాం గారికి నేను ఒక కుమార్ని కన్నాను అని విన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు, సంతోషిస్తారని చెప్తున్నారు. అదే దేవుడు ఇప్పుడు మనతోటి ఈ వాక్యం వింటున్న మీ విషయంలో కూడా ఉంటున్నారండి. దేవుణ్ణి అంతగా నమ్మండి, దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుడి పైన ఆధారపడండి. దేవుడిని ఆశ్రయంగా దుర్గంగా చేసుకునేటప్పుడు, దేవుణ్ణి దాగచోటగా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తారండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చూద్దాము. 7వ మాట ఏంటంటే, ఏన్గేది అనుభవము ఏం నేర్పిస్తుందంటే స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ఏన్గేది అనుభవము స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది అని మనం చూసుకునేటప్పుడు యోధా గోత్రానికి ఇవ్వబడిందండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 62వ వచనం మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క ఏనుగది అనుభవం దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క ఏనుగది అనుభవము యోధా వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. యోధా అంటే ఏంటంటే స్తుతి. మనందరికీ తెలుసు, స్తుతి మన యొక్క స్థితిని మార్చేస్తుంది. ఎలాగ మార్చేస్తుంది స్తుతి మన యొక్క స్థితిని అని మనం చూసుకునేటప్పుడు కీర్తనకారుడు ఇలా తెలియచేస్తున్నాడు. 22వ సంకీర్తన 3వ చరణం దగ్గరికి వచ్చేసరికి మరి ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆయన ఆసీనుడై ఉంటారు అని చెప్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం స్తుతి ప్రారంభిస్తామో అక్కడికి వెంటనే దేవుడు వచ్చి కూర్చుంటారు. కూర్చుని ఆ యొక్క మనం చేసే స్తుతిని లేకపోతే మనం చేసే ఆ స్తుతి యాగంను ఆయన ఆస్వాదిస్తారనమాట. ఆస్వాదించి అయ్యో నాకు వీళ్ళు ఎంత మంచి స్తుతి అర్పిస్తూ ఉన్నారు, స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాడు, నన్ను మహింపరుస్తూ ఉన్నారు, కాబట్టి ఈ యొక్క ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఆ పరిస్థితులు దేవుడు చూస్తారంట. ఆ పరిస్థితులు చూసి ఆ పరిస్థితులు అనుకూలంగా మారుస్తారంట. ఒక ఉదాహరణ మనం చూద్దాం. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. స్తుతి ద్వారా దేవుడు వాళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులను ఎలాగ మార్చరంది. పౌలు శీలలు ఇద్దరు కూడాను మరి దేవుని పరిచర్య చేస్తున్న నేపథ్యంలోని వాళ్ళు ఒక రోజున మరి చెరసాల్లో వేయబడారండి. దేవుని తలక లేఖన భాగాలు తెలియచేస్తున్నాయి. ఆ యొక్క చెరసాల్లోని వాళ్ళు ఎన్నో గాయాలతోటి బంధింపబడిన స్థితిలో ఉండి ఎంతో మరి వేదన, శారీరకమైన బాధ, అలాంటి కారుతున్న గాయాలు, రక్తం కారుతున్న గాయాలు ఇలాగుండేటప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, బయటికి ఎలాగొస్తామో దిక్కు తోచలేని పరిస్థితులు అంట. వాళ్ళిద్దరూ కూడా నద్రాత్రి వేళలోనే దేవుని స్తుతించడం ప్రారంభించడండి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము. అలాంటి పరిస్థితులు ఎవరైనా చేయగలుగుతారా? మనకైతే ఏమనిపిస్తుంది, అయ్యో నీ కోసమే కదా, నీ పని కోసం నేను ఎక్కడికి వచ్చాను, నీ పని చేయడానికి ఇలాగ వచ్చాను, నాకు ఎలా జరుగుతుంది ఏంటి, నాకు ఇలా జరిగితే ఎలాగా, నాకెందుకు ఇలా జరగాలి, ఇలాగైతే ఎలా చేయగలను, ఇలాగైతే ఏంటి ముందుకు ఎలాగెళ్ళగలను, ఇలాగైతే నేను నామం ఎలా ప్రకటించబడుతుంది, ఇలాగైతే నేను సాక్ష్యం ఎలా చెప్పుకోగలను, ఇలాగైతే ఏంటి ప్రభా అని చెప్పి ఎన్నో ప్రశ్నలు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన మైండ్లో రన్ అవుతాయి. దేవుని కూడా అడిగేస్తూ ఉంటాం, దేవుని కూడా ఇలాగ ఎదిరేస్తూ ఉంటాం, తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. స్తుతి మన యొక్క స్థితిని మారుస్తుంది. కాబట్టి పౌలు గారు రాస్తున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విజ్ఞాపన విన్నపాలు తెలియచేయాలని తెలియచేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మీరు దేవునికి స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లించటం యథార్థవంతులకు శోభస్కరం అంటున్నాడు. స్తుతి చేయటం మంచిది అంటున్నాడు. ఎన్నెన్నో మాటలు, 150 కీర్తనలు మనం చూసుకునేటప్పుడు ఎక్కువ స్తుతి 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 గురించి చెప్తూ ఉన్నాడు.
హల్లెలూయా. కాబట్టి ఈ స్తుతి అనేది స్థితిని మార్చేస్తుంది. ఎలాగ మార్చేస్తుంది అంటే దేవుడిని మనకి స్వాస్యంగా అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఏనిగేది ప్రాంతము దేవునికే మనం సాదృశ్యంగా తీసుకున్నాం. ఆ యొక్క సాదృశ్యంగా తీసుకునేటప్పుడు ఫస్ట్ మన యొక్క స్థితిని పరిమళ వాసనగా మార్చింది. రెండవ అనుభవం ఏంటంటే జీవపు ఓట్లుగా జీవాన్నిచ్చేదిగా మార్చింది. మూడవ అనుభవాన్ని మనం చూసుకునేటప్పుడు దాగచోటగా ఉన్నారు, ఆశ్రయ దుర్గముగా ఉన్నారు, ఆదరించేవారుగా ఉన్నారు. కాబట్టి అటువంటి యొక్క ఏనిగేది అనుభవాలు మనం చూస్తున్నామండి. నాలుగవది మనం చూసుకునేటప్పుడు క్షమించే స్థలం, క్షమ దొరికిన స్థలంగా మనం చూస్తున్నాం. క్షమించే గుణాన్ని ఇచ్చే స్థలంగా మనం చూస్తున్నాము. రెండు కూడాను, ఒకరు క్షమించారు, ఒకరు క్షమాపణ పొందుకున్నారు. కాబట్టి రెండు అనుభవాలు మనం ఇక్కడ చూస్తున్నాము. ఐదవదిగా మనం చూసుకునేటప్పుడు శత్రువు ద్వారా మనకి ఆశీర్వచనం మనం చూస్తామండి. ఆరవదిగా మనం చూసుకునేటప్పుడు విజయం పొందుకునే స్థలంగా చూస్తున్నాము. ఏడవదిగా మనం చూసుకునేటప్పుడు స్వాస్యాన్ని మనం చూస్తున్నాము. సో యేసు ప్రభు వారిని కూడా మనము దేవుడు మనకి ఏ రీతిగా స్వాస్యంగా ఇచ్చారు, ఏ రీతిగా మనకి ఆయన ఇచ్చారో మనం చూసుకునేటప్పుడు పౌలు గారు చాలా చక్కగా వర్ణిస్తారు. ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేసరికి పరలోక విషయంలోని క్రీస్తునందే మనకి స్వాస్యాలు, పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 7వ వచనం దగ్గరికి నుంచి కింది వచనాలు మనం చూసుకునేటప్పుడు క్రీస్తునందే మనకి నిత్య స్వాస్యం ఏర్పాటు చేశారంట. అంటే యేసు ప్రభు వారి ద్వారా మనకి స్వాస్యాన్ని దేవుడు అనుగ్రహించారు. చాలా మాటలు మనకి డీప్గా పౌలు గారు రాస్తున్నారు. ఈ యొక్క స్వాస్యం గురించి మనం ధ్యానం చేయాలనుకునేటప్పుడు ఇదొక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి దేవుడు మనకి స్వాస్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్వాస్యం కాబట్టి ఆయన ద్వారా ప్రతిదీ పరలోక ఆశీర్వాదాలను, భూలోక ఆశీర్వాదాలను అనుగ్రహిస్తారు. అంటే పౌలు గారు రోమిలికి రాస్తూ రోమపత్రిక 8వ అధ్యాయం 32 నుంచి కింది వచ్చిన మనం చూసుకునేటప్పుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుకగా ఉన్నవారు మరి మనకి తనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించడని చెప్తున్నారు. మన జీవిత ప్రయాణంలోని మహా ఎండకు కాలిపోతూ అరణ్యంలో ప్రయాణిస్తున్నాం. మనకి అటు ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో కూడా అవసరమైన స్వాస్యాన్ని, పరలోక ఆశీర్వాదాలని, భూలోక ఆశీర్వాదాలని కూడా అనుగ్రహిస్తారు. ఏనిగేది అనుభవాన్ని నేర్పిస్తున్నారు. ఏనిగేది అనుభవం అంటే గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. దేవుడే మనకు ఆశ్రయము. ఆయన మనం ఆశ్రయించినప్పుడు, మనలోకి ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందు మన యొక్క జీవితాల్లోని ఇలాంటి ప్రాముఖ్యమైన 7 అనుభవాలను అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ యొక్క వాక్యం వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటిగా నలిగిపోతూ ఉన్నారు, ఎలాంటి విషయంలోని మరి ఆవేదన చెందుతున్నారు, నిరాశ నిస్పృహల్లో ఉన్నారా, ఆదరించేవారు లేరు, అర్థం చేసుకునేవారు లేరు అనుకుంటున్నారా, ఎంత ప్రయాణం చేసినా ఎంత పోరాడినా కూడాను ఫలితం లేదనుకుంటున్నారా, ఈరోజు ఇక ఏనిగేది అనుభవంలోకి మనం వద్దాం. క్రీస్తునందు ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో, మీ కుటుంబాల్లోని, వ్యక్తిగత జీవితాల్లో, వైవాహిక జీవితాల్లో, మీకు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లోని, చదువుల్లో, అన్ని ఆస్పెక్ట్స్లో, అన్ని ఏరియాస్లో కూడా దేవుడు 7 రకాలైన మంచి అనుభవాల్ని ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో అనుగ్రహించి మీ నోటి నిండా, కుటుంబం నిండా సంతోషాన్ని, ఆనందాల్ని, దీవెనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.